హలో ఎవ్రీవన్. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఒకటి కర్ణాటక, మరొకటి తెలంగాణ. అయితే ఈ 2 చోట్ల ఇప్పుడు సీఎంలని తీసివేసి మరొక సీఎంని రాబోతున్నారు అన్నట్లు కూడా వార్తలైతే వస్తున్నాయి. సో ఒకసారి ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ ఇప్పుడు ఇద్దరు సీఎంలని చేంజ్ చేయబోతున్నారా? ఇది చాలా కాలంగా వినిపిస్తుంది. కర్ణాటకలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీఎం ఎవరు అనే దాని మీద చాలా కాలం పాటు చర్చ జరిగితే ఎట్టకేలకు అక్కడ సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిని చేశారు. అప్పుడు కూడా ఏమన్నారంటే ఫస్ట్ 2.5 సంవత్సరం సిద్ధరామయ్య ఉంటారు, నెక్స్ట్ 2.5 సంవత్సరం డికే శివకుమార్ ఉంటారు, ఈలోపు ఈయన డిప్యూటీ సీఎంగా ఉంటారు అనేటువంటిది ఆ రోజు వచ్చినటువంటి చర్చ. అయితే ఇప్పుడు తాజాగా దానికి బలం చేకూరేలాగా మా నాన్న రాజకీయాల్లో చివరి అంకంలో ఉన్నారు, ఆఖరాట ఆడుతున్నాడు అని చెప్పి సిద్ధరామయ్య కుమారుడే వ్యాఖ్యానించాడు. దీంతో కర్ణాటక వ్యాప్తంగా సిద్ధరామయ్య త్వరలో దిగిపోబోతున్నాడు అనేటువంటి ప్రచారం బాగా ఊపందుకుంది. మా సొంత కుమారుడే ఈ ఆఖరాట అయిపోయింది, ఇంకా చివరిలో ఉన్నాడు, ఆయన రాజకీయాల్లో చివరి అంకంలో ఉన్నాడు, త్వరలోనే రాజకీయాల నుంచి వైదొలిగే అవకాశం ఉందనో లేదంటే ఇంకొక కోణంలో నుంచి వచ్చేలాగా ఆయన మాట్లాడాడు. అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఆయన మాట్లాడాడు. ఇప్పుడు కర్ణాటకలో రోజుకు ఒక న్యూస్ బయటకు వస్తుంది. మొన్నటి వరకు ఏంది, లోకేష్ గారి గురించి ఒక పెద్ద చర్చ జరిగింది. అక్కడ గూగుల్ డేటా సెంటర్ ఎప్పుడైతే వైజాగ్ వచ్చిందో దాని మీద అక్కడ ఉన్నటువంటి మంత్రులు రకరకాలుగా మాట్లాడడం మొదలుపెట్టారు. శివకుమార్ గారు అయితే ఆమె కిరణ్ మంజుదార్ని పిలిచి మాట్లాడారు. ఆవిడతోటి మాట్లాడి మీరు వెళ్ళకండి, కంపెనీలు మీకు ఏం కావాలో వెసులుబాట్లు కల్పిస్తాము అని చెప్పి మాట్లాడుకోవడం, తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేయడం చూస్తూ ఉన్నాం. గతంలో గతంలో బ్లాక్ బక్ కంపెనీ CEO రాజేష్ చేసినటువంటి ట్వీట్కి నువ్వు వెళ్ళిపో అన్నారు, రోడ్లు బాగలేవు, ట్రాఫిక్ ఉందని. అంటే కానీ ఇవాళ కిరణ్ మంజుదార్ ఆవిడ బయోకాన్ CMD ఆవిడని పిలిపించుకొని డీకే శివకుమార్ మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయి, కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కంపెనీల పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ మీద బ్యాడ్ వస్తుంది కదా. ఇన్ఫోసిస్ కూడా ఇప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది అక్కడి నుంచి, కర్ణాటక నుంచి. కారణం ఏంటంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని, సుధామూర్తి గారిని ఈ BC కులగణన కింద మీరు ఎన్రోల్ చేసుకోండి, అంటే జనాభా లెక్కల కింద అంటే కులగణన చేస్తున్నారు, కులగణనలో మీరు పార్టిసిపేట్ చేయండి అని అంటే సిద్ధరామయ్య ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సిందని, వాళ్ళు ఏమన్నా అతీతమా అని చెప్పి ఆయన అంటే డీకే శివకుమార్ గారు ఇష్టమైతే కులగణనలో పాల్గొనవచ్చు, లేదంటే లేదు, అది ఎవరెవరు చేయొచ్చు అని చెప్పి దాన్ని సరిదిద్దే ప్రయత్నం శివకుమార్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా వీళ్ళకి సంబంధించిన GST వ్యవహారం మీద ఆల్రెడీ కర్ణాటక గవర్నమెంట్ ఆ కంపెనీ మీద, ఇన్ఫోసిస్ మీద కంప్లైంట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. సో ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఇన్ఫోసిస్ కర్ణాటక నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కి రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి వినిపిస్తుంది. ఒకటి. 2, సిద్ధరామయ్య తరచూ వివాదాల కంటే ఇదే, అంతకుముందు ఒక కేసు అయింది, ఆయనకి ల్యాండ్కి సంబంధించిన కేసు అయింది, దాని నుంచి బయటపడ్డారు. సో ఈ క్రమంలో 2.5 సంవత్సరం అయిపోయింది కాబట్టి 2.5 సంవత్సరం తర్వాత శివకుమార్ సీఎం అవుతాడు అనేది వినిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో శివకుమార్ కూడా చాలా సందర్భాల్లో ఈ సీఎం గురించి మాట్లాడారు. ప్రత్యేకంగా కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా సమావేశాలు పెట్టుకున్నాడు ఆయన. అయితే ఆయన అధిష్టానంతో కొంచెం లైజనింగ్ చేస్తున్నారు, సిద్ధరామయ్య ఆఖరాట్లో ఉన్నాడని ఆయన కుమారుడే చెప్తున్నాడు కాబట్టి బహుశా అక్కడ సిద్ధరామయ్యని పక్కన పెట్టి శివకుమార్ని ముఖ్యమంత్రి చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు తాజాగా బాగా సరికొత్త చర్చ నడుస్తుంది. ఇక తెలంగాణకు వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈయన 2 నెలలే ఉండేది. ఇది చిత్తో ఊడిపోయే ముక్కు, దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ మాదిరిగానే ఆయన ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. సో ఇతను దీర్ఘకాలం పాటు ఉండడు అని చెప్పి ఒక నెంబర్ గేమ్ చెప్పారు, 38+7+8 అని చెప్పి. BJP, MIM, BRS పార్టీ కలిసి ఒక ఏకనాశిని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ఇతను దించేస్తారు అనేటువంటి యాంగిల్లో కొన్ని రోజుల పాటు చర్చ జరిగింది. ఈ లోపుగా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇచ్చి నన్ను గోకితే ఆట నేను మొదలుపెట్టను, అవతల వాళ్ళు ఆట మొదలు పెడితే నేను ముగిస్తా, ముగింపు నా చేతిలో ఉంటుంది అనే యాంగిల్లో మాట్లాడి ఇమీడియట్గా BRS పార్టీకి సంబంధించినట్టు 10 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ వైపు లాగేసుకున్నారు. ఇప్పుడు అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ కోర్టులో విచారణ జరుగుతుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలనేది BRS పార్టీ డిమాండ్. అది నడుస్తూ ఉంది. ఇంకొక వైపు
స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ కులగణన, ఇవన్నీ వివాదం అయినాయి. వివాదం అవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయి. ఓకే. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అది రేవంత్ రెడ్డి గారికి మెడకు చుట్టుకునే దానికి అవకాశం ఉందనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేటీఆర్ గారు ఆల్రెడీ దీన్ని ఒక మ్యాండేటరీ కింద తీసుకోవాలి రేవంత్ రెడ్డి పరిపాలనకి అని చెప్పి అంటున్నారు ఆయన. కానీ కాంగ్రెస్ పార్టీ సై అని చెప్పి అంటలేదు. ఇప్పటివరకు ఎవరు బహిరంగంగా ఆయన ఇచ్చినటువంటి సవాల్ని స్వీకరించిన దాఖలాలు కనిపించట్లా. ఇప్పుడు ఆయన మ్యాండేటరీ అంటున్నారు, రేవంత్ రెడ్డి పరిపాలనకు మ్యాండేటరీ అని అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్స్ ఏమీ జరగల, ఆయన పరిపాలన బాగుందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి, ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఎలక్షన్స్ ఏమీ జరగల. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాలి, ఇప్పటికి కూడా ప్రత్యేక అధికారుల పరిపాలన జరుగుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించట్లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినట్టయితే అసలు రేవంత్ రెడ్డికి బలం ఎంత ఉంది కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీకి ప్రజామద్దతు ఎంత ఉంది అనేది కొంతవరకు బయటపడి ఉండేది. అయితే అది 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవో మీద, ఆర్డినెన్స్ మీద కోర్టుకు వెళ్ళటం, కోర్టులో అది రివర్స్ కావటం, ప్రభుత్వం సరైనటువంటి వాదనలు వినిపించకపోవడం, ఇవన్నీ రకరకాలు జరిగాయి. అది నడుస్తుంది. ఈలోపు ఎలక్షన్స్ హోల్డ్ చేశారు. ఇప్పుడు ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్ వచ్చినాయి. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు నవీన్ యాదవ్ను గెలిపించుకోలేకపోతే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఈ ఓటమి రేవంత్ రెడ్డి గారి మీద రిఫ్లెక్ట్ అయ్యేటానికి ఛాన్స్ ఉంది. విత్ ఇన్ ది పార్టీలో కూడా రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు రకరకాలుగా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఆయన రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు అసలు నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడాన్ని ఆయన అభ్యంతరం పెడుతూ ఉన్నాడు. సో అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని ఎట్ట చెప్తాడు? ఆయనకి ఎవరు ఇచ్చారు ఆ అధికారం, ఎవరు ఇచ్చారు? అసలు ఈయన ఎన్ని రోజులు ఉంటాడో కూడా తెలియదు అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే కొన్ని రోజుల పాటు కొండా సురేఖ గారు, సరే ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏదో సఖ్యత కుదిరింది, కొండా సురేఖ గారు రెడ్లందరూ కలిసి బీసీలను తొక్కేస్తున్నారు అనేటువంటిది ఒక కామెంట్ చేయడం జరిగింది. ఆ మధ్య రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిని పిలిచి 1 గంట పాటు మాట్లాడారు. రేవంత్ రెడ్డికి అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కాబట్టి రేవంత్ రెడ్డి గారు త్వరలో దిగిపోయే అవకాశం ఉందని చెప్పి మాట్లాడారు. అయితే ఇప్పుడేమంటున్నారు మళ్ళీ కొంతమంది, బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలంగాణ అధికార మార్పిడి ఉండే అవకాశం ఉంది, తెలంగాణలో ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉంది, అలాగే కర్ణాటకలో కూడా మార్చే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికల వరకు వెయిట్ చేస్తారు. బీహార్ ఎన్నికలు అంటే నవంబర్ 14 రిజల్ట్ వస్తాయి. సో బీహార్ ఎన్నికల రిజల్ట్ అయిపోయిన తర్వాత మొత్తం పరిణామాలు మారిపోతాయి. కాంగ్రెస్ పార్టీ సీఎంలు ఇద్దరు మారిపోతారు. ఇప్పుడు దేశంలో ప్రధానమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎంలు ఎవరన్నా అంటే ఇద్దరే, పెద్ద రాష్ట్రాలకి ఇద్దరే. కేంద్రపాలిత ప్రాంతాలు అక్కడక్కడ కోయిలేషన్లతో ఉండొచ్చు కానీ బట్ ఇద్దరే ముఖ్యమంత్రులు దేశం మొత్తం మీద. ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా మార్చాలనేటువంటి టాక్ వస్తుంది. ప్లస్ వీళ్ళ మీద అసంతృప్తి సొంత పార్టీ నుంచే ఉందనేది వినిపిస్తుంది. సార్ ఇలా చేంజ్ చేస్తే ఏమన్నా డిఫరెంట్ ఏమన్నా వచ్చింది అంటారు కార్యకర్తలు కావచ్చు? అంటే ఇప్పుడు పార్టీలో ఉండే మెజారిటీ లీడర్లు మార్చేయమని చెప్పినప్పుడు అధిష్టానానికి మనం మార్గం లేదు కదా. అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత మారుస్తారు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని దించేయడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవరున్నా పర్లే బీఆర్ఎస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారు మాత్రం ఉండకూడదు. బట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ ఆయన చెప్పిన ఏమీ చేయట్లా వాస్తవంగా. ప్రజలు కూడా గమనిస్తుంటారు కదా. ఏం చెప్పారు ఆయన ఎలక్షన్ ముందు? వీళ్ళందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తాను, కాళేశ్వరంలో అవినీతి జరిగింది 1,00,000 కోట్లు అని చెప్పి అన్నాడు. ఫార్ములా ఈరేస్ అవినీతి జరిగింది అన్నాడు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నాడు. ఇన్ని కేసులు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పి ప్రతి వాళ్ళు, మామూలు వాళ్ళు కూడా అడిగే ప్రశ్న, నిలదీసేటువంటి ప్రశ్న కదా. దానికి సమాధానం ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? సో కాబట్టి ఫెయిల్యూర్ సీఎంగా ఆయన్ని గుర్తిస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. రెడీ, అరెస్ట్ కావడానికి రెడీ అని చెప్పి కేటీఆర్ అంటున్నాడు. తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, నేను రెడీ అని అంటున్నాడు ఆయన. కానీ వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు. అంటే ఇది ఫెయిల్యూర్ పరిపాలన కింద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది కాంగ్రెస్ పార్టీని. బీజేపీ అలాగనే చూస్తుంది. సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఆయన మీద రివర్స్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బహుశా బీహార్ ఎలక్షన్ తర్వాత ఆయనది మార్చే అవకాశం ఉంది అని చెప్పి ఒకటి వినిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కనుక ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ దానికి మరింత బలం చేకూరే అవకాశం ఉంది అలాంటి చర్చకి. ఓకే సార్, థ్యాంక్ యూ.